ఎలా ఉందన్న డబుల్ స్మార్ట్? బాలేదన్న, నాకైతే డిసప్పాయింట్ అయ్యాను నేను. అంటే ఏం బాగాలేదన్న? ఎలా ఉందన్న డబుల్ స్మార్ట్? డిసప్పాయింటెడ్ అన్న. పూరి మార్క్ అయితే లేదు. లైగర్ వాడి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఏమన్నా సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఉండాలి. లాస్ట్ సినిమా డిజాస్టర్ అయింది, సినిమా బాగా తీస్తారు. లైగర్ కంటే అంటే లైగర్ కంటే ఇదే బాగుంది. లైగర్ పెద్ద రాడ్, ఇది చిన్న రాడ్, ఇది నార్మల్ రాడ్ అంతే. ఇప్పుడు లైగర్ అంటే మనకి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని చూద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే వన్నే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ చేశారు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు కానీ సరిగ్గా యూటిలైజ్ చేయాల. ఇస్మార్ట్ శంకర్లో రామ్ ఎనర్జీని వాడినట్టు ఇందులో వాడలేదు. హీరోయిన్ కంటే ఇస్మార్ట్ వన్లో హీరోయిన్తో కంటిన్యూ చేస్తుంటే బెటర్ అనిపించేది. అన్న పూరి మార్క్ ఎక్కడ కూడా ఉపయోగలేదు మూవీలో, ఎక్కడే కనిపించలేదన్న. అసలు ఇది పూరి జగన్నాథ్ సినిమానా అనే థాట్. ఆయన రైటింగ్ కానీ ఆయన తీసే సినిమాలు కానీ డైలాగులు కానీ ఎవ్రీథింగ్ ఒక మార్క్ ఉంటుంది. ఇప్పటికీ ఇంకో 4 సినిమాలు ఫ్లాప్ అవుతాయని 5వ సినిమాకి ఆయన నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటా, ఎందుకంటే ఆయన మార్క్ అటువంటిది. సో ఇప్పుడైతే డిసప్పాయింట్ అయ్యా నేను. ఇంకా అంటే సాంగ్స్ అయితే మాత్రం ఇంకా బిగ్ బుల్ సాంగ్ పర్లేదు తప్ప ఇంక మిగతా దాని గురించి మాట్లాడను. క్లైమాక్స్ అయితే వన్లో క్లైమాక్స్ని కాపీ పేస్ట్ చేస్తారన్న. 1లో క్లైమాక్స్ ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఎలివేషన్ గట్టిగా ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇందులో మళ్ళీ అదే క్లైమాక్స్ అంటుంది. ఈ రిలీజ్ ట్రెండ్ సాగుతుంది కాబట్టి డబుల్ ఇస్మార్ట్ తీసేసి ఇస్మార్ట్ శంకర్ ఇస్తే లిటరల్లీ చెప్తున్నా అన్న, కలెక్షన్స్ ఇంకా గట్టిగా వస్తుంది. ఆయన బాగా చేశారన్న. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన కంటెంట్ చూపించుకోవడానికి ఇక్కడ లేదు. ఇక్కడ 1లో ఉంది, చూపించుకున్నారు. మళ్ళీ అదే ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకు? సేమ్ ఆల్మోస్ట్ ఉంది. ఓకే, మెమరీ లాస్ తీయడం కొత్తది. దీంట్లో డిఫరెంట్గా ఉందన్న. అండ్ కాంబినేషన్ బాగుంది. ఎందుకంటే సినిమా అంతా ఒక టార్చర్లో చూస్తున్న మనకి ఆ టార్చర్ని డైవర్ట్ చేసి ఇంకో టార్చర్ యాడ్ చేస్తే వాళ్ళు. కానీ బొక్క క్యారెక్టర్. పూరి పని అయిపోయింది అంటున్నారు, మరి మీరేమంటారు? పని అయిపోయిందని అయితే నేనైతే అన్న. ఇంకా 3 సినిమాలు ఫ్లాప్ తీస్తారా? తీమనండి. ఆ తర్వాత 4వ సినిమా హిట్లు కొడతారు నమ్మకం నాకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ట్రెండ్ చేసిన సెట్ అటువంటిది. ఇప్పుడు ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి మీద నమ్మకం ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పుడు లైగర్ ఫ్లాప్ చేశారు, డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ చూసాను, ఆయన డిసప్పాయింట్ అయ్యారు. ఆయన ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందేమో చిన్న నమ్మకంతో వస్తాం. పూరి జగన్నాథ్ మాస్ అంటే అట్లా ఉంటుంది. ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొన్ని బాగుంటాయి. ఆయన రోగ్ కానీ ఇవి కానీ కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొద్దిగా బాగుంటాయి, నేను ఇంతే కానీ ఇవన్నీ. బట్ ఈ మధ్యన ఫ్లాప్ అయితే డిజాస్టర్గా. ఇంకా ఈ పూరి జగన్నాథ్ సినిమాలు నేను చూసిన పూరి జగన్నాథ్ ఈయన కాదే అన్నట్టు ఉంటున్నాయి సినిమాలు ఇప్పుడు. ఓవరాల్గా డబుల్ స్మార్ట్ అంటే ఏం చెప్తావు? డబల్ రాడ్.